తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్యా ఉపాసకులు శ్రీ గురు కరుణామయ్య గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు ఎన్నెన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి, వాటి గురించి సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, లలితా సహస్రనామ పారాయణం ప్రతి నామం కూడా ఒక మంత్రంతో సమానం అంటూ ఉంటారు. ప్రస్తుత కాలంలో చాలామంది చేస్తున్నారు పారాయణం, కాకపోతే ఎందుకు చేస్తున్నాము అనే ఒక క్లారిటీ చాలా తక్కువ మందిలో ఉంటుంది. చేస్తున్నప్పుడు నియమాలు పాటించాల్సిన అవసరం లేదు అని కొంతమంది అంటారు, పాటించాలి అని కొంతమంది అంటారు. కొంతమంది కామ్యం కోసమే ఇందులోంచి ఒక నామం తీసుకుంటే విశేషంగా నాకు ఈ కోరిక నెరవేరుతుంది కాబట్టి నేను చేసేస్తాను, అంటే నాకు నచ్చినట్టు నేను ఏదో ఒక నామం తీసుకొని చేయడానికి ఎలా సాధ్యపడుతుంది, మరి గురువు ఉపదేశం ఉండాలి కదా అనేవాళ్ళు మరికొంతమంది. ఒక్కసారి వాటి గురించి వివరణ ఇవ్వండి. దీనికి అమ్మవారు ఇవాళే నాకు సమాధానం పొద్దున్న చెప్పింది. మాకు వాట్సాప్ మెసేజ్లు వస్తూ ఉంటాయి, మీ పుణ్యమాని మీ ఛానల్ పుణ్యమో అందరి ఛానల్స్తో చూసి గురువు గారికి సమస్య చెప్పుకుంటే పరిష్కారం లభిస్తుందని ఒక ఆవిడ రాశారు. పెద్దది వాయిస్ మెసేజ్. మేము ముగ్గురు పిల్లలు ఉండి పెద్ద పిల్లాడిది, మాకు అమ్మగారు ఆస్తి పంచిచ్చారండి, కానీ మా తమ్ముడు ఎంతకీ ఆస్తి నాకు ఇవ్వట్లేదండి అని చెప్పుకుంటూ చెప్పిన దీంట్లో ఫోర్స్ ఉంది. నాకు కోర్టు వ్యవహారాల్లో నాకు జైన్ రావడానికి నేను మంత్రం ఇస్తారా అని. అంటే నేను ఇక హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి కాంచీపురంలో వాళ్ళు ఉంటారు కదా పనిచేసే వాళ్ళు, ఫ్రంట్ డెస్క్ చూసి వాళ్ళు, గురువుగారు వారాహి మంత్రం, వాళ్ళకి అర్థమైపోయింది ఇలాంటి వాటి కోర్టు వ్యవహారాలు అంటే వారాహి మంత్రం, వారాహి ఫోటో ఒకసారి చెప్పుకున్నాం, పంపించేవాళ్ళం. ఒక్కసారి ఎస్ అని టైప్ చేయబోయితే అమ్మవారు ఇలాంటి పనులకు కూడా నన్ను వాడుకుంటావు నువ్వు అంది. ఇక్కడ నుండి నిజం సత్యంగా చెప్తున్నాను, నో అని టైప్ చేశాను. ఎందుకంటే నువ్వు ఎప్పుడు అమ్మవారిని నువ్వు ప్రార్థించాలి, ఏ సమస్యకి నువ్వు అమ్మవారిని విసిగించాలి. ప్రతిదానికి ఉద్యోగం, ప్రమోషను, ల్యాండు. నాకు ఒకవేళ దేవీపురంలో ఉన్నప్పుడు ఒక ఆవిడ వచ్చింది, అక్కయ్య పాలల్లో నాకు ఇల్లు ఉందండి, దాన్ని నాకు కావలసిన రేటు వచ్చేటట్టు అమ్మేసి ఇంకో చోట తక్కువ ధరలో కొనుక్కోవడానికి ఎవరైనా మంత్రం ఉందా అంటే అన్నీ నువ్వే డిసైడ్ చేసేస్తున్నావు అంతే. సో మంత్రాలు ఉన్నాయి, కానీ ఎప్పుడు పాటించాలి. లలితా సహస్రం 365 లైన్లు కూడా ఒక్కొక్క లైను చదివితే ఒక్కొక్క లైను వల్ల మనకి అశేష ఫలితం వస్తుంది. ఒక రకం మూలాధారాంబుజారుడ పంచవక్త్ర అస్థి సంస్థ, దాంట్లో వెన్నెముక నొప్పి వచ్చినప్పుడు అది చదివితే ఉంటుంది. అక్కడ కూడా ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో సంపుటీకరణ చేసి చదవాలని చెప్తుంది శాస్త్రం. అంటే ఏంటి, ఆ లైన్ని 365 లైన్కి ముందు వెనక పెట్టేసి చదవాలి. నా అదృష్టం అనాలా దురదృష్టం అనాలి తెలియదు. మా గురువమ్మకి వెన్నెముక వచ్చినప్పుడు నేను దేవీపురం వెళ్ళాను. ఆవిడకి వెన్నెముక నొప్పి రావడం దురదృష్టం, కానీ ఆ రోజు నేను వెళ్తే నొప్పిరా ఉందిరా అన్నారు. పడుకోపిండి అని అక్కడ చేయి పెట్టి మొత్తం సంపుటీకరణ నేను చేశాను. ఎంత సమయం పట్టింది గురుగారు? 1.5 hours పడుతుంది మెల్లిగా. సో ఆ 1.5 hours ఆ చెయ్యి అక్కడ నాలుగు పెట్టి చేశాను. మీరు నమ్మరు, వారం రోజుల్లో చక్కగా. అంటే నా గొప్పతనం కాదు, అక్కడ మా గురువమ్మ అంటే నాకు అమ్మతో సమానమే. ఆ సందర్భంలో నేను ఉండడం అద్భుతం. అంచేత నా సమస్య నా ఆధ్యాత్మిక జీవనానికి కానీ ప్రాపంచిక జీవనానికి కానీ ఎంత అడ్డొస్తుంది, జాగ్రత్తగా వినండి. నేను లలితా సహస్రం చదవమంటాను, సమస్య పరిష్కారం చెప్తాను, కానీ ఈ సమస్య నా ఆధ్యాత్మిక జీవనానికి కానీ ప్రాపంచిక జీవనానికి కానీ ఎంత అడ్డొస్తుంది. వెన్నెముక ఉంటే నొప్పి ఉంటుంది, నేను కింద కూర్చోలేను, సరిగ్గా పూజ చేయలేను. సరే గ్రాంటెడ్ అంటున్నాడు, సంపుటీకరణ చెయ్యి. ఎందుకంటే ఆ రకంగా నువ్వు అమ్మవారి నామాన్ని పదే పదే చెప్పుకునే అవకాశం లభించింది అనుకుంటే నీకు 90 రోజులు చేయమంటాం,
90 రోజులు అక్కడ 30 రోజుల్లో మా అక్కయ్య గారికి డిస్క్ ప్రాప్స్ ఏదో అంటారు కదా, స్లిప్ డిస్క్, అది నయమైపోయింది 30 రోజుల్లో. మూలాధారం జ్వరం. అదేంటి, అక్కడ తాదాత్మ్యంతో నాకు ఒక భాగ్యం దొరికింది అనుకుని చెయ్యాలి. కానీ మన వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు, పూర్తిగా చదవాలండి, ఆ ఒక్క లైన్ చదివితే చాలదా, అంతే, పూర్తి వెన్నెముక బాగు చేయాలా, ఒక్క పోస్ట్ తరి చేస్తాను సరిపోతుందా, అమ్మమ్మ అక్కడ మాత్రం మొత్తం రిజల్ట్ ఉండాలి, మొత్తం సరిపోవాలి. అంచేత నేను అమ్మవారితో ఎలా డీల్ చేస్తున్నానో అదే మళ్ళీ నాకు విశ్వం దర్పణ దృశ్యహరి అని చెప్పి చెప్తారు కదా, నేను చూసిదే నా ప్రపంచం నాదే, అంటే నేను ఎలా డీల్ చేస్తాను అదే నాకు వెనక్కి వస్తుంది. అంచేత లలితా సహస్రనామంలో అనేక సమస్యలకు పరిష్కారం ఉన్నా కూడా ఇప్పుడు పిల్లలు చెప్పిన మాట వింటం లేదు, మనశ్శాంతి, భార్యాభర్తలకు దెబ్బలాట్లు ఉంటాయి, అప్పుడు ఏం చేయాలి, మనశ్శాంతి లేదు నాకు, సరే ప్రాపంచిక జీవనానికి అడ్డే, కానీ నేనేం చేయాలి, శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభ అని లైన్ ఉంది, దాన్ని చెయ్యాలి. కానీ నేను ఇలా చేసేస్తే నా భార్యాభర్తల మధ్య రిలేషన్స్ పెరిగి బాగుంటాయా అంటే క్వశ్చన్ మార్కే నేను. ఎందుకంటే ఇది నువ్వు తాదాత్మ్యంతో చదివితే ఎలా బాగుపడతాయంటే నువ్వు సర్దుకుపోయే గుణం నీకు వస్తుంది, అక్కడ నువ్వు తప్పులు వెతకవు, గుణంలో మార్పులు వస్తాయి, నీలో మార్పు వస్తుంది. నువ్వు ఎంతసేపు వాళ్ళలో మార్పు రావాలంటావు. అవును 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 గురుగారు. కానీ నువ్వు ప్రయత్నం, నీలోనూ మార్పు రావాలి. నేను ఇలాగే ఉంటాను కానీ వాళ్ళు మారిపోవాలి, నా సంసారం బాగుండాలి అంటే అది అన్యాయం కదమ్మా. అంటే ఎదుటి వాళ్ళలోనే తప్పులు కనిపిస్తున్నాయి గురుగారు, నాలో నాకు తప్పులు కనిపించట్లేదు. అంటే నువ్వు అడ్జస్ట్ అయ్యి ఒదిగి మండి ఉండి, ఇప్పుడు అత్తగారంటేనే చాలా ఇష్టం అండి, ఆవిడతోటే చెప్తూ ఉంటారు, ఆవిడన్ని ఏ కొడుక్కి తల్లి అంటే ఇష్టం ఉండదు, మీ తమ్ముడికి మీ అమ్మగారంటే ఇష్టం లేదా, ఇలాంటి ఆలోచనలు వచ్చి ఈ ఉద్రేకాలని కొంత తగ్గడానికి ఈ లైన్ వల్ల ఆస్కారం ఉంటుంది. అంటే డైరెక్ట్గా ఇవి పరిష్కారం చేస్తాయి, అన్ని సమస్యలు పరిష్కారం అవ్వకు. ఇప్పుడు చర్మ వ్యాధి ఉంది, పాయసాన ప్రియ, త్వక్స్థాపతులోక భయంకరి, బ్రహ్మాండంగా డైరెక్ట్గా పనిచేస్తుంది. కానీ నువ్వు మార్పు చెంది ఈ సమస్యను పరిష్కారం చేసుకోవాలి అంటే కొన్ని లైన్లు నీలో కూడా మార్పు రావాలి. అంచేత ఈ లలితా సహస్రనామం అనేది ఫలశ్రుతిలో చెప్తారు, ఇందులో ఏ ఒక్క నామం చెప్పినా సరే దాని ఫలితం చెప్పడానికి సాక్షాత్తు శివుడికి కూడా చేత కాదంటారు. అంటే అర్థం ఏంటి, ఒక్క నామం చెబితే అని కాదు, ఒక్క నామాన్ని నేను అన్వయించుకుంటే, నా జీవితంలో అన్వయించుకుని దాన్ని పాటిస్తే అప్పుడు అది పనిచేస్తుంది. నేనేం చేస్తున్నాను, ఇది చదివితే అది వస్తుంది, ఇది చదివితే అది వస్తుంది, ఇది చదివితే అది వస్తుంది, ఆ దృష్టి అంతా నా సమస్య మీద పెడుతున్నాను, ప్రతిఫలం మీద పెడుతున్నాను. ఇవి రెండూ మానేసి జాగ్రత్తగా వెళ్ళండి. సమస్య వస్తే ఫస్ట్ డే మాత్రం అమ్మ మాట్లాడండి, తెలుగులో మాట్లాడుకోండి, అరవల్లో మాట్లాడుకొని ఏం చేయనే ఈ సమస్య వచ్చింది, నాకు తెలుసు దీనివల్ల పెద్దగా వరి అవ్వకూడదు, నువ్వు చూస్తాను కానీ చేత కావట్లేదు, నా మనశ్శాంతి పోతుంది, నీ పూజ కూడా సరిగ్గా చేయలేకపోతున్నాను, ఇదేదో చదవమన్నారు గురువు గారు ఐ డ్రీమ్స్ ఛానల్లోను, నేను చదువుతాను, నేను ఇన్నాళ్ళని కూడా పెట్టుకోను, 90 కాదు, నువ్వు దాన్ని సాల్వ్ చేయి చాలు, ఇంకేం అక్కర్లేదు నాకు అంతే. ఆ ఒక్కరోజే నువ్వు చెప్పుకోవాలి. తర్వాత నుండి మూలాధారాంబుజారణ పంచభక్తరాశి సంస్థ శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి మూలాధారాంబుజ, ఆ నాదం మీద అమ్మవారి మీద ఎంత అదృష్టం ఉంటే ఈ నొప్పిచ్చే వదిలి మామూలుగా ఏదో ఉత్తినే లలిత సహస్రం ఒకసారి చదివిస్తాను, ఇప్పుడైతే ఎంతసేపు నీతో ఉంటున్నాను, అసలు ప్రాబ్లమే మర్చిపోతావు. అప్పుడు ఏమవుతుంది తెలుసా, లాజికల్గా నువ్వు ఇంతలాగా ప్రాబ్లం కూడా మర్చిపోయితే నువ్వు యోగి అయిపోతావు. యోగి అయిపోతే అక్కడ మణిద్వీపంలో నీకు చోటు ఇవ్వాలి, ఆవిడ ఖాళీ చేసేయాలి, అంతా ఏం చేసి ప్రాబ్లం సాల్వ్ చేస్తే ఇక్కడే పడుంటారు కాబు అని ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది. ఇది సత్యం. అమ్మవారిని కాసేపు ఇబ్బందిలో పెట్టేయాలన్నమాట. ఆవిడ పడదనుకోండి, మనం మారాలి. మనం సమస్య నుండి ఆలోచించకుండా, ఇప్పుడు మీకైనా సరే మిమ్మల్ని నమ్ముకున్నాను నేను, అదే చెప్తాను, ఒకసారి చెప్పాక నమ్మకం వదిలేయాలి. పదే పదే అడుగుతూ ఉంటే, ఆ స్వాతి ముత్యంలో కమల్ హాసన్ ఉద్యోగం కోసం వస్తూ ఉంటాడు చూడండి, గొడుగు పట్టుకుని, చికాకు పడతాడా లేదా, మనం అలాగే వెళ్తున్నాం అమ్మవారు అని కదా. అవును అవును. అసలు నువ్వు సమస్య అనుకున్నంతసేపు సమస్య నీ దగ్గరే ఉంది.
వదిలిపెట్టే ఆ. ఆవిడ సాల్వ్ అయిపోతుంది. అది సత్యం. ప్రతి లైను కూడా బాగా పనిచేస్తుంది. కాకపోతే చదివి విధానం, ఆలోచన విధానం కొంచెం మార్పు రావాలి. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.